అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను పొలం పని చేస్తానన్న. పొలం పని. చంద్రబాబు వస్తే గనక అంతంత మాత్రంగా ఉంటుంది అనేది వైసీపీ నాయకులు మొన్న కూడా అంటున్నారు. రీసెంట్ గానే కరువు చంద్రబాబు నాయుడు గారు కమల పిల్లలు అందుకని వాళ్ళ పడకుండా పోయినాయి అంటున్నారు. మరి 2004 చంద్రబాబు గవర్నమెంట్ 4 ముందల పంటలు పండించే విధానంలో వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం దండగా అన్నాడని లేనిపోయిన పుకార్లు పుట్టించి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టపోయినా చంద్రబాబే కారణం అన్నారు. వాళ్ళ గురించి ఏందన్నా ఆలోచించేది మొత్తం వేస్ట్ ఫెలోస్. అంటే అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే పంటలకు రేట్లు లేకుండా పోయినాయి, మిర్చికి లేదు, పొగాకు రైతులు నాశనం అయ్యారు, మామిడికాయ రైతులు నాశనం అయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తిరిగి మరీ చెబుతున్నాడు కదా. మరి చెప్తున్నాడు కదా, ఆయన గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు సరైన రోడ్డు లేదు. అందరూ చూశారు, ఆయన కూడా చూశాడు. మా ఊర్లో ప్రతిపాడులో మీటింగ్ పెడతానికి వచ్చి స్పీడ్ బ్రేకర్ ఉందన్న మల్లాపల్లం మూల మీద, ఆయన ఆ కుదుపు కూడా తట్టుకోలేక స్పీడ్ బ్రేకర్ తీపిచ్చాడు. ఏంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ తీపిచ్చారు, ఏంది టర్నింగ్ కదా, వెహికల్స్ స్పీడ్గా పోతే యాక్సిడెంట్గానే ఏదన్నా వచ్చి జన సంచారం ఎక్కువగా ఉంటుందంటే అయ్యా ఆయన అంట ఇటు సంగతి స్పీడ్ బ్రేకర్ బండి ఎక్కి దిగాలంటే లాభం లేదని స్పీడ్ బ్రేకర్ తీశారు. మళ్ళీ అమ్మటే 2వ రోజు చేశారన్న. జగన్మోహన్ రెడ్డి కారుకి అడ్డం అవుతుంది స్పీడ్ బ్రేకరే తీపిచ్చిన ఆయన. డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉంటేనే 2000 కోట్లు దొబ్బాడు, పంచాయతీలు నిర్వీర్యం చేశాడు, సమస్త కార్యక్రమాలు. ఆయన మాట్లాడుతున్న రైతుల గురించి రేట్లు లేవని అని అంటాడన్నా. రేట్లు ఎందుకు లేవు? అంతా దొంగ మందులు పురుగు మందులు తయారు చేసి ఇక్కడ ఉన్న మిర్చి బంగ్లాదేశ్ పోతే ఎన్నికి వచ్చినాయి అన్న. ఎందుకు వచ్చినాయి? పురుగు మందులు ఎక్కువ వాడారనే కదా, అన్ని కల్తీల మందులే కదా. వాడాల్సిన మందులు కరెక్ట్గా మెడిసిన్ వాడుకుంటే రోగం తగ్గుద్దన్న. షుగర్ ఎట్టయితే తగ్గదో వాడు అట్ట చేశాడు. పరిపాలన కూడా అలానే చేశాడు, వ్యవస్థలనే నాశనం చేసి ఈ రకంగా చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నా యూట్యూబ్లో ఈసారి కనుక వస్తే 2.0 అన్నాడు. ఈసారి వస్తే 2.0 అన్నాడు. ఈసారి వస్తే 2.0 అన్నాడు అన్న. నేను అనుకుంది ఏంటంటే పోయినసారి అంబటి రాంబాబు అరగంట, అవంతి శ్రీనివాస్ గంట, అసలు ఆయన ఏకంగా బట్టలప్పు తీశాడు ఎంపీ. నేను ఆ రోజు కూడా చెప్పా, మిమ్మల్ని ఇంత మెజార్టీ తోటి గెలిపించి పంపించింది పార్లమెంట్కి 5 చూపించడానిక, మరి జనానికి 5 చూపించడానిక. ఈసారి కనుక వస్తే ఆల్ నూడ్సే జగన్తో సహా మొత్తం తీస్తారు. ఇంకంతే, ఇక వేరే చెప్పేదే లేదు. 2.0 అంటే మొత్తం తీయటమే, అందరూ తీయటమే. వాళ్ళ కల్చర్ అది కొంచెమన్నా జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడన్నా మనిషి కూడా పుట్టినాడు మనిషిగా ఆలోచిస్తాడన్న. పశువుగానే చేస్తాడా? రాష్ట్రం మొత్తాన్ని గంజాయి అలవాటు చేపించి వాళ్ళు మత్తులో నుంచి దిక్కుండగా వాడు చెప్పినట్టే చెయ్యాలండి. సులభంగా డబ్బులు వస్తున్నాయి. చంద్రబాబు ఎప్పుడు చెప్పడో, ఎప్పుడు కష్టపడమనే చెబుతాడు. మేము కూడా కష్టపడతానే ఉంటాం. మేము కష్టపడి పొలం పనులు చేసుకొని వచ్చి రాజకీయం చేస్తాను, కానీ వాళ్ళలాగా ఎక్కడో సాట స్కాములు చేసి దొబ్బి ఆఖరి కింద వార్డు మెంబరు వాలంటీర్ దాకా కూడా అంతా అవినీతే. ఎందుకంటే నేను ఒక మాట చెబుతున్నాను ఏనండి, ఇంత ముందర స్టూవర్ట్ పురం అని పేడ చీరాల దగ్గర ఒకటి ఉండేది. ఉండు, దానికే చెప్తున్నా ఏనండి అన్న, కొంచెం జనానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు స్టూవర్ట్ పురం ఉండేది, ఒకప్పుడు నాగేశ్వరరావు ఉన్నాడు, దొంగతనం చేసేవాడు, అది ఇది అని చెప్పి ఆ ఊరి పిల్లలను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా ఉందన్న, అది తప్పు అని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ టైంలో కూడా మొత్తాన్ని ఊరిని అందరికి ఉద్యోగాలు రావాలా, చదువులు రావాలా అది చెప్పి మొత్తాన్ని సంస్కారం చేశాడు. చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండం. స్టూవర్ట్ పురం మర్చిపోయారు. స్టూవర్ట్ పురం అనేది పేరు మామూలుగా ఒక గ్రామంలాగా అనుకుంటున్నారు, కానీ నాగేశ్వరరావు పేరే మర్చిపోయారు. అంటే ఎంత అభివృద్ధి చెందినట్టు అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈయన సమాజాన్ని ఇట్ట చెడిపోతే బాగు చేస్తే మన ఏమంటారు, బాబు గారు చేసినట్టు మేమేటు బాగు చేయలేము అని జగన్ ఆలోచన కాదు. జగన్ ఆలోచనతో మనం ఎప్పుడు ఫ్రాడ్ చేయాల్సిందే, ఫ్రాడ్ చేసి జనం వస్తాము. ఎవరైతే ఊర్లో తాగుబోతులు వ్యసన పరులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళని తెలుసుకుందాం మన పార్టీ కార్యకర్తలుగా. సిగ్గుండొద్దు. ఇంట్లో భార్యాభర్తలు ఏం చేయాలన్నా పిల్లల్ని వ్యసన పనులు చేయాలా? వీళ్ళు పనిచేసేది ఎందుకు? పిల్లల భవిష్యత్తు కోసమే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ? వాడు ఏం చేశాడు? ఒక్కడన్న మంచోడు ఉన్నాడు నాయకుడు చెప్పనన్న. వాళ్ళ నాయకుల్లో కేసు లేకుండా ఉన్న నాయకుడు ఒక్కడిని చెప్పను. దానికో నేనే చెప్తా, ఆ రకం కేసు లేని నాయకులే టీడీపీలోకి వచ్చారు.
మంచోళ్ళు కాబట్టి చేర్చుకున్నారు వీళ్ళు. అది కాదు, అసలు ఈ పెట్టిన కేసులన్నీ ఫాల్స్ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరేమో కేసులు లేని నాయకుడిని చూపించమంటారు. నేను రోజు న్యూస్ స్కాన్ బయటకు ఒక అరగంట గంట చూస్తానన్న ప్రతి ఛానల్. అంటే ప్రైమ్ నైన్ న్యూస్లో అయితేనేమో వాళ్ళు కూడా వస్తారు, ప్రతి మా ఛానల్స్ వాళ్ళు రారు. మహా న్యూస్లో కానీ దీంట్లో వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వింటానే ఉంటాం. అన్నా వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా, ఇప్పుడు వీళ్ళు గుటకా నాని కానీ, కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, ఇటువంటి వాళ్ళు విడదల రజనీని కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అన్న మీకు దమ్ము లేదు అంటే ఎప్పుడు తొందర చేయండి, మాకన్నా జ్ఞానం వచ్చిందని అడుగుతున్నాం. వీళ్ళు రివర్స్లో ఆలోచించట్లా. నేను ఆ రోజు న్యూస్ ఛానల్ చూస్తా, నేను అనుకుంటున్నా వీళ్ళకి ఇంకా రాలేదురా బాబు, వీళ్ళే చేయలేదని రోజు కోరుకున్నా. వెంకటరెడ్డి ఒకడు ఉంటాడు, అస్సలు కామన్ సెన్స్ ఉండదు. వాడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో ఎవరికెళ్ళి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇంకా చంద్రబాబు రెచ్చగొట్టి లోకేష్ని రెచ్చగొడితే గబక్కం లోపలేస్తారు. మా పని హాయిగా ఉంటుంది అనుకున్నారు. కావాలి నాకు తెలిసి ఏంటంటే జగన్ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అన్న, అవినీతి సొమ్ము వాళ్ళకు కూడా ఉన్నాయి. రేపొద్దున పూట ఏదన్నా అధికారం రావడం ఏదన్నా ఈ డబ్బులు, అరే నేను అప్పుడు డబ్బులు ఇచ్చాను కదా ఆ డబ్బులు అనేది వేసరాడు అడుగుతాడని ఈడు కన్నా జగన్ జైల్లోకి వెళ్తే మమ్మల్ని అడిగేవాళ్ళు లేడని అనుకున్నారు. నాకు అదే ఆలోచన. సరే ఎలా అనుకుంటున్నారు అనుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తన్న జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో పోతాడు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, అప్పుడు ఒక్కొక్కరికి 2.0 సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నాడు కదా. మరి గంజాయి మౌత్ ఇప్పుడు దిగిందన్న జనానికి, వాళ్ళకి గంజాయి మౌత్ దిగి మళ్ళీ ఆ గంజాయి మత్తు ఎక్కాలా, వీళ్ళు మళ్ళీ నా ట్రాక్లోంచి వీళ్ళు పోయారు అనుకో, నాకు రేపు పొద్దున వచ్చేవాడు ఉండడు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉందని ఇప్పటి నుంచే మొదలు పెట్టాడు చంద్రబాబు. జైలు ఎట్టబోతాడన్నా, పని చేసినోడు ఎట్టబోతాడన్నా. పని చేసినోడు స్టేషన్ కాడ పిలవరండి ఎవరు, కష్టపడి పని చేసిన వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు, భార్యాభర్త కమ్మం కూర్చొని పిల్లలతో పాటు అన్నం తిని తెల్లారి పొద్దున్న మళ్ళీ బడికి పంపిస్తారు. వీళ్ళు అలాగాదే రేత్రి 10 గంటల కాంచెల వ్యవహారం. మన చెబుతున్నాడు పేరు నాని, ఆ చీకట్లో కొట్టండి తెల్లారి సరికి అయిపోవాలా, మళ్ళీ తెల్లారి పొద్దున కూడా దండలు తీసుకెళ్ళి మనమే పరామర్శించాలి. యూస్లెస్ ఫెలోస్ ఎక్కడ జనానికి తెలిసే కదా 11 మంది చేసింది, 151 నుంచి 5 పోయింది అన్నాడు. అనలేదు మొత్తం వస్తాయి, వాళ్ళే చెబుతున్నారు. మా నాని చెబుతున్నాడు కదా మీరు ఇంకేం చేయలేదని వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళ నాయకులే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అడుగుతున్నారు. నేను అది అనుకున్నా, ఎప్పుడు చేస్తారా అని అనుకున్నా. సరే ఓవరాల్ గా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నాడు, ఏం చేస్తారంటారు? అసలు వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయమని అన్న. ఎందుకు ఏడన్నా ఎక్కడ చేస్తున్నారు? వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు కదా. ఏడ ఇంటింటికి బాబు మేనిఫెస్టోని గుర్తు చేయడానికి వస్తున్నారు కదా. సరే వాళ్ళు ఎక్కడ అనుకున్నారు, ఓరో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మేల్కొని ఊరుకున్నారేమో. జనం వెళ్తే వాళ్ళే అడుగుతున్నారు. నేను మామూలుగా సుపరిపాలనకు సంవత్సరం అని చెప్పి మా పార్టీ పిలిపిస్తే నేను వెళ్ళానన్న. వైఎస్ఆర్ పార్టీకి అడ్డ కుమరాల బజారు. మొన్న టీడీపీ జెండాలు వేపారు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఇవాళ ఆ ఇంటికి వెళ్ళి వీళ్ళు టీడీపీ తరఫున మనం సపోర్ట్ చేశారు అని నేనే తిరుగుతున్నా ఇల్లు అమ్మటి. నేను తిరుగుతూ ఉంటే ఈ ఇల్లు వైసీపీ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది, ఆ ఇల్లు ఎందుకు లేదు పక్కింటి పోతున్నా. ఏందండి సీన్ గారు మా ఇంటికి రారేందని అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఏందన్నా అంటే మీరు నిన్నటి దాకా అట్ట ఉండాలి. లేదండి బుద్ధి తక్కువ ఉన్నాం, నిన్నటి దాకా మా భవిష్యత్తు మాకు అర్థం అవుతుందని చెప్పి పిలుస్తున్నారన్న. ఆయన చేసిన పెద్ద ఘనకార్యాలను చూసి, ఘనకార్యాలు అట్టుండయి బాగా చేశాడని జనానికి. మరి అయితే ఆయన అంత ధీమాగా ఎలా చూస్తున్నాడు నేనే వస్తానని చెప్పబోతే అట్టన్నా.